అందరికీ నమస్కారం. ప్రతి మనిషి సక్సెస్ కావాలనుకుంటాడు. కానీ చాలామంది సక్సెస్ ఎందుకు అవ్వరు? ఎందుకంటే వాళ్ళు ఇంకా కొన్ని అలవాట్లు, కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు వదలలేకపోతున్నారు. మనకు విజయం అనేది కొత్తగా వచ్చేది కాదు. విజయం ఆపడం అంటే మన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ మనం వదిలేయడమే. ఈరోజు మనం ముందుగా కొన్నిటిని వదిలేస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. అవి 5 డేంజరస్ హ్యాబిట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిది, ఇతరుల అప్రూవల్ కోసం బతకడం వదిలే. మనలో చాలామంది ఏం చేస్తారు? ఏ విషయమైనా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఇష్టపడతారా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఆలోచిస్తూనే ఉంటారు. అలా బ్రతికితే అది మన లైఫ్ కాదు, చుట్టూ ఉన్న వాళ్ళది. సక్సెస్ కావాలంటే నీ నిర్ణయాలు నీ కోసం ఉండాలి, ఇతరుల అభిప్రాయాల కోసం. గుర్తుపెట్టుకోండి, పక్కన వాళ్ళ చప్పట్ల కోసం కాకుండా మన కోసం మనం జీవించాలి. రెండవది, భయం ముందు గెలిచే అలవాటు వదిలే. ఫెయిల్యూర్ అంటే భయము, ఏమవుతుందో అని భయము, మరువాళ్ళు జడ్జ్ చేస్తారేమోనన్న భయము, ఇవి జీవితంలో పెద్ద అడ్డంకులు. భయం ఉన్నంతకాలం నీ గ్రోత్ ఆగిపోతుంది. సక్సెస్ అనేది భయం లేకపోవడం కాదు, భయంతో ఉన్నప్పటికీ ముందుకు అడుగు వేయడం. నీ భవిష్యత్తు నిన్ను కోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ భయం నిన్ను వెనక్కి నెడుతుంది. దాన్ని వదిలేయి. 3. ఆలస్యం చేయడం వదిలే. వాయిదా వేయడం మనందరికీ ఉన్న పెద్ద శత్రువు. ఈరోజు చేయాల్సింది రేపు, రేపు చేయాల్సింది ఎప్పుడో చేస్తామని అనుకుంటాం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి, కానీ సక్సెస్ రాదు. సక్సెస్ వాళ్ళలో ఒక కామన్ థింగ్ ఉంటుంది. ఏమిటి అంటే వాళ్ళు సరైన సమయం వచ్చాక చేస్తాను అని అనరు. తమ దగ్గర ఉన్న సమయాన్నే సరైన సమయంగా భావిస్తారు. యాక్షన్ చేసేదాకా అవి కేవలం మన కలలు మాత్రమే. యాక్షన్ చేసిన తరువాత మాత్రమే అవి నిజమవుతాయి. 4. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవడం వదిలే. మనలో చాలామంది తమను తక్కువగా భావిస్తారు. నేనేమీ కాదు, నాకేమీ రాదు, నేనేమీ చెయ్యలేను, నా దగ్గర టాలెంట్ లేదు. ఇవి నీకు నిజం కాదు, ఇవి నీ మైండ్ చెబుతున్న అబద్ధాలు. సక్సెస్ కావాలంటే మొదట నిన్ను నువ్వు నమ్మాలి. నీ మీద నమ్మకం లేకపోతే నీకు ప్రపంచం ఎప్పటికీ నిన్ను నమ్మదు. 5. నెగిటివ్ పీపుల్ను పట్టుకొని తిరగడం వదిలేసాయి. కొంతమంది మనతో ఉంటూ మన ఎనర్జీని తింటారు, మనలో డౌట్స్ పెడతారు, మన ప్రోగ్రెస్ని స్లో చేస్తారు. వాళ్ళు నీ భవిష్యత్తులో స్థానం ఉండకూడదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నీ విజయాలు దారి చూపిస్తాయి. అందుకే నెగిటివ్ పీపుల్, జెలసీ పీపుల్, డిస్కరేజ్ పీపుల్ నీ ప్రయాణం నుంచి దూరంగా ఉంచు. నీ డ్రీమ్స్ పెద్దవైతే నీ సర్కిల్ చిన్నదే ఉంటుంది. సక్సెస్ కావాలంటే కొత్తగా ఏదైనా చేయడం తప్పనిసరి కాదు. కొన్ని చెడు అలవాట్లు వదిలేయడం చాలాసార్లు సరిపోతుంది. ఈ రోజు నుండి అప్రూవల్ కోసం జీవించటం, భయం వల్ల ఆగిపోవడం, ఆలస్యం చేయడం, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం, నెగిటివ్ పీపుల్తో టైం వృధా చేయడం, ఇవి వదిలేయి. నువ్వు వదిలేసే ప్రతి చెడు అలవాటు నీ సక్సెస్కి ఒక అడుగు దగ్గర చేస్తుంది. ముందుగా వీటిని వదిలేస్తే సక్సెస్ అవుతావు. విజయం కావాలంటే ముందు ఇవి ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్.